సో ఏంది అసలు ఇంత దారుణమైన పరిస్థితి? ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రభుత్వం అంటే ఎన్నో రకాలుగా ఇప్పుడు నిన్న దాదాపు మంత్రులందరూ కూడా 12 మంది మంత్రులు అందరూ పీసీ వాళ్ళ కమిటీ అంతా కూడా పోవడం జరిగింది. వాళ్ళు బిజినెస్ క్లాస్ వెళ్తే ఒక్కొక్కరు 1,00,000 అవుతుంది. సో అవి వాళ్ళు మనకి ఆ ఖర్చు తీసుకుని 34 లక్షలు అయితే ఒకరికి ఇచ్చే అవసరం లేదు. ఒక రోజు మంత్రులు అందరూ కలిసిన క్యాబినెట్ ఖర్చు అంతా కూడా ఒక రిటైర్మెంట్ బెనిఫిట్ అయ్యే పరిస్థితి కనబడతా ఉంది. సో ఇంత ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు? అటు గత కేసీఆర్ ప్రభుత్వం కానీ లేటు ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ రిటైర్మెంట్ ఉద్యోగుల పట్ల ఇంత వీక్షింది. వాళ్ళు దాచుకున్న డబ్బులే కదా. ఒక సామాజిక బాధ్యత అనేది ఉంటది. మీడియా కూడా సామాజిక బాధ్యత ఉంటది, ప్రజలకు కూడా సామాజిక బాధ్యత ఉంటది, యువతరానికి కూడా బాధ్యత ఉంటది. నేను మొట్టమొదటి ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏంటంటే రాజకీయ నాయకులకు ఒంట్ల భయం లేదు. ఎందుకు లేదంటే మీడియా మొత్తము వాళ్ళ చెప్పు చేతులలో ఉన్నది. ఏం చెప్పినా వాళ్ళే వస్తాయని. ఇవాళ హెడ్లైన్స్ ఏముండనుండే అంటే 12 మంది రాహుల్ గాంధీ తోటి మల్లికార్జున్ ఖార్గే తోటి మొత్తం నిలబెట్టి ఇలా హెడ్లైన్స్ లేచారు కదా. అదొక హెడ్లైన్స్ వేసుకుంటూ ఇక్కడ మైసయ్య గారిది ఇట్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ ది ఈయన శవాన్ని ఈయన హాస్పిటల్లో పెట్టి వీళ్ళ చుట్టాలి పిల్లలందరినీ పక్కకు నిలబెట్టి ఈ ఫోటో ఆ ఫోటో ఒకటి పక్క కేసి కనుక పెట్టేది ఉంటే ఒంట్లే ఒన్ని పూసల భయం ఉంటుండే. సో పత్రికలన్నీ ఒక్కొక్క పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకే ఉండి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కాబట్టి ఒక్క పత్రికల వెనుక పేజీలో లాస్ట్ 20వ పేజీలో ఒక చిన్న లైన్ వచ్చింది. అది ఒక 3 చిన్న కాలంలో లైన్ వచ్చింది. అది చూసి నాకు అసలు నిజంగా వాస్తవం చెప్పాలంటే దుఃఖం అనిపించింది. ఏం తెలంగాణలో నాయన మనం అని. వెంటనే నాకు అసలు కాక నేను ఇక్కడికి ఫోన్ చేసిన అతని నెంబర్ గురించి వాళ్ళ సంఘపోలతో మాట్లాడిన, వీళ్ళ ఆర్గనైజేషన్ తో మోహన్ భాయ్ కావచ్చు, మూర్తి గారితో ఇటువంటి మాట్లాడితే అసలు ఏంది ఇది నిజమేనా అసలు అని అనుకోని ఫోన్ చేస్తే అది ఉన్నట్టు వాళ్ళు మొత్తం చెప్పారు. ఇది చూసిన తర్వాత అనిపించింది అంటే తెలంగాణ మొత్తం ఇట్లనే ఉన్నది. అంటే అట్లీస్ట్ ఇప్పుడన్నా మనం మేల్కొని, ఇప్పుడు వాళ్ళు చాలా ధర్నాలు చేస్తున్నారు, బయటకు వచ్చి అక్కడ ఇందిరా పార్క్ దగ్గర వచ్చి కూర్చున్నారు. మళ్ళీ ఈయన గురించి తెలుసుకుంటే ఏంటంటే ఈయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి దగ్గర కూడా ఈయన సెక్యూరిటీగా ఉండే, ఆయన సెక్యూరిటీగా ఉన్నటువంటి వ్యక్తి కదా. వాళ్ళు ఇళ్ళకి పోయినరు, వేరే టోళ్ళు కూడా పోయి భార్య భర్తలు పోయి ఇళ్ళ కాడ పోయి కాళ్ళ కాడ దండాలి. ఎందుకే దేని గురించి? వాళ్ళు ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేసిరు. వాళ్ళు సేవ చేసిన వాళ్ళు కదా. ఏదో లంచగొండలు అయితే మనం మాట్లాడకపోదు. వీడికి వచ్చినాక కూడా వాళ్ళ జీవన విధానం చూసి మాట్లాడుతున్నాం. ఇప్పుడు వీడికి వచ్చినా కూడా వీళ్ళందరూ చూసి 110 గజాలు పోలీసు వాళ్ళు అనుకుంటేనే పైసలు సంపాదించారు అనుకుంటారు. అరే కాదు నాయన, వీళ్ళు ఎంత రక్షణ చేసి మనల్ని కాపాడినరు, మిమ్మల్ని కాపాడిరు, ముఖ్యంగా మీ కుటుంబాలను కాపాడిరు, మీ తరాలను కాపాడినరు. మీ ఇంట్లో శుభకార్యం జరుగుతున్నది, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ఇంట్లో ఒక 10 రోజుల తర్వాత శుభకార్యం జరుగుతున్నది. కానీ ఇక్కడ 10 రోజుల తర్వాత ఇక్కడ దినాలు అవుతున్నాయి వాళ్ళ ఇళ్ళల్లో. నీ నియోజకవర్గం నీ దగ్గర సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తికే నేను ఏం చెప్తున్నా, 3 మంత్రులు ఉన్నారు ఇక్కడ. నేను రాష్ట్రంలో ఏ మంత్రి ఎవరిని ఇట్లా ముట్టుకున్నా కానీ 90% ఉన్నటువంటి మంత్రులకు ఒక్కరిని ఇట్లా ఉట్టిగా ఇట్లా చేసేసి ఏదో పొద్దుగాల లేస్తే దూస్తే ఊసిపోయిన ఇంటికి అన్ని పైసలు ఇచ్చేస్తే ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ కు మొత్తం అన్ని పైసలు ఇచ్చేసేసి అన్ని పైసలు ఒక్కొక్కరి దగ్గర అవినీతి సొమ్ము అంత అవినీతి సొమ్ము ఉన్నది. సో ఇదేంటంటే జనం కూడా అడుగుతలేడు. ఇప్పుడు వీళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ఇది ఆస్తి ఇలా ఒక 10-15 ఏళ్ళు ఆయన ఎక్కువ బతుకుతుండే. ఆయనకు వైద్యం దొరికి గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ కనుక ఇచ్చేది వాళ్ళ పైసలు కనుక ఇచ్చిండదు ఉంటే మానసిక క్షోభతోనే చచ్చిపోయింది కదా. ఇప్పుడు మన ఏజ్ గ్రూప్ లో చిన్న ఏజ్ గ్రూప్ లో ఉన్నా కానీ ఏదన్నా మానసిక సంబంధించిన సమస్య అయితే ధైర్యంగా ఎదుర్కొంటారు, వయసు కూడా సహకరిస్తుంది. కానీ రిటైర్మెంట్కి వచ్చిన తర్వాత చిన్న సమస్య కూడా పెద్దగా కనబడుతుంటది. ఒక ఇంట్లో అల్లునికి నా రిటైర్మెంట్ పైసలు వచ్చిన తర్వాత బిడ్డ నీకు ఇస్తాను కట్నం కాడ మాట్లాడుకున్నప్పుడు నాకు చెప్తున్నారు కొంతమంది, మరి రిటైర్మెంట్ అయితే ఏమేమా నువ్వు అయిపోతే సంవత్సరం అయిపోయా ఇస్తారా ఇయ్యరా వాడు ఇస్తారా ఇయ్యడా అని పొద్దుగా లేచి బిడ్డని ఇంటికాడే పంపిస్తుంటే ఆయన పరిస్థితి ఏముంటుంది చెప్పు. లోపల మానసికంగా వచ్చి జీవితం మొత్తం ప్రభుత్వానికి సర్వ్ చేసినాడు, ఎవరికి తలవంచనాడు, అల్లుడు వచ్చి అల్లుడు అత్తమ్మ బిడ్డని ఇంటికాడ ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు ఇంటికాడ బిడ్డని ఇంటికాడ వీళ్ళ తల్లిగారి ఇంటికాడ పంపిస్తుండే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏముంటది? అట్లా చాలా మంది చెప్తా ఉన్నారు ఇటువంటి ఇన్సిడెంట్స్ అన్ని. సో ఇవన్నీ దీని బాధ్యత ఏంది? వాళ్ళు చేసుకున్నది కాదు కదా. వాళ్ళు ఏదో రిటైర్మెంట్ బెనిఫిట్స్ చూస్తే పిల్లగాళ్ళకి అటో ఇటో ఇస్తామని. ఇప్పుడు ఇక్కడ కూడా చూడు, MBA చదివిపించిండు కొడుకును, కానీ గాచారం మంచిగా లేక ప్యాంక్రియాస్ రోగం వచ్చింది, ఆపరేషన్ చేసిరు, ఫెయిల్ అయింది. అది కూడా నీ వైద్యం చక్కగా ఇయ్యలేక ఇటువంటి అన్ని వచ్చేటి కూడా వచ్చి ఇవ్వాలేంది ఆ పిల్లగానికి 10-12 వేల రూపాయలు లేని ట్రీట్మెంట్ రాదు. అది ఇయ్యాలనే పరిస్థితి. రేపు వైద్యం ఎట్లుంటుందో తెలియదు. వీళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పుడు ఆ తల్లి కూడా చచ్చిపోతే మరి వస్తాయో రావో మనకు తెలియదు, వస్తే వీళ్ళకి ఇస్తారో లేదో తెలియదు. ఆ పిల్లగాడు రేపు పొద్దుగా ఆ పిల్లగాడిని సంపుడు అన్నట్టే కదా. ఇట్లా ఒక్కొక్కరిని ఇండ్లకపోతే ఇటువంటి గాథలు ఉన్నాయి. సో సమాజంలో రేపు పొద్దుగాల మీ మీద వీళ్ళు చాలా మంది ఓట్లు వేసేటప్పుడు రాసి పెట్టిండ్రు, పెట్టిండ్రు ఏమని మా పైసలు మాకిండ్రి మా దిక్కు చూడుండ్రి అని. అరే ఇట్లా అనాథలైనట్టేనా? ఇప్పుడు ఏంది గత ఓడు సర్వీస్ పెంచేసి పక్కకు పోయిండు. చిన్న సమస్య అయితే వాళ్ళు ఢిల్లీ దాకా పోయినరు, చిన్న సమస్య ఢిల్లీ దాకా పోయారు. ఆయన బిడ్డ తిహార్ జైలుకు కేసులు అవుతున్నాయి అంటే పెద్ద ఫ్లైట్లు పట్టుకొని ఇక్కడికి వెళ్ళిపోయారు. ఇలా వీళ్ళు కూడా ఎలక్షన్లు గెలిచినామంటే వీళ్ళు కూడా ఫ్లైట్లు పట్టుకొని స్పెషల్ ఫ్లైట్లు పట్టుకొని ఢిల్లీ దాకా పోయి దేని గురించి?
శబాషి ఇట్లా ఇట్లా పెట్టి ఇట్లా అనేటందుకు ఏంది వాళ్ళ నాయకుడు షేక్ హ్యాండ్ ఇచ్చి వెల్ డన్ అని మొత్తం పైసలకు కొనుక్కున్న పదవులు అవన్నీ ఎవడా మీకు ఏమైనా ప్రేమతో వేసినాడు మీరు చేసిన సర్వీసెస్కి ఎవడన్నా నోట్లేసిందా మీకు అన్ని అమ్ముకొని జనంకు మొత్తం అలవాటు చేసి తావుడికి అలవాటు చేసి ఇవన్నీ చేసి నాశనం పట్టించి అక్కడ పోయి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన పెద్ద ఆయన ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ అట ఆయన చేతిలో షేక్ కలిపి ఇట్లా ఊపుకొని వెల్ డన్ కీప్ ఇట్ అప్ మీరు భవిష్యత్తులో ఉడికినే చేయండి అని చెప్పి అందుకనే ఇలా కాస్కర్ మనం ఇక్కడికి వచ్చింది కూడా కారణం అదే ఇది తెలియాలి మనం కూడా ఏం పెట్టాలి అది పెట్టాలి ఇది పెట్టాలి రెండు పక్కకు పెట్టి అరే ఏదిరా నాయన తెలంగాణలో ఏం జరుగుతున్నది మొన్న నిరుద్యోగులు చచ్చిపోయారు ఏ సెక్షన్ కరెక్ట్ ఉన్నది వీళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు కూడా ఇంత దారుణంగా ఏ రిటైర్ ఎంప్లాయ్ అయినా ఇది ప్రతి ఇంటింట్లో రిటైర్ అయినటువంటి ప్రతి ఇంటి గాథ గోస ఇదంతా మొత్తం క్లియర్ గా సో అందుకని ఏంటంటే గవర్నమెంట్స్ ఇప్పుడు ప్రజల నుంచి చైతన్యం వచ్చి ప్రజల నుంచి తిరుగుబాటు వస్తే తప్ప ఇప్పుడు వీళ్ళు కూడా కొట్టాడల్లా వీళ్ళు వచ్చి పాప వాడికి వచ్చి వీళ్ళు కూడా మన లెక్క నినాదాలు చేయాలి కూర్చొని రిటైర్ అయిన వాళ్ళకు ఇచ్చినందుకు కూడా కూర్చొని ఇందిరా పార్కుల దగ్గర నినాదాలు చేసినా కూడా సిగ్గు శరాలు వస్తాయి వీళ్ళకి కేసీఆర్ తప్ప ఇది లేదు రేవంత్ రెడ్డి తప్ప ఇద్దరి తప్పు రాజకీయ వ్యవస్థ తప్పు ఓట్లు పైసలకు తీసుకొని తాగుడుకు వేస్తున్న ఓట్లు వేస్తున్నటువంటి ఓటర్ల తప్పు పంతులు కూడా అడవైన వాళ్ళను నువ్వు పంతుల సంబంధించి కూడా ప్రైవేట్ యాజమాన్యాలకు వేసి రేపు పొద్దుగాల నీ ఫీజులన్నీ వాడగా చేసుకొని పోయేది ఒక్కడు మాట్లాడతలేడబ్బా వీళ్ళ గురించి రాజకీయ నాయకులు తీసుకొచ్చి కూసాలి కదా ఎవరైనా వచ్చిందా పొద్దు నుంచి ఇక్కడికి ఏ లీడర్ వచ్చిండా ఓ ఎమ్మెల్యే వచ్చిండా ఒక మంత్రి వచ్చిండా ఎవరైనా మాట్లాడారా మీతోనే చూడు ఇది పరిస్థితి ఇప్పుడు వీళ్ళ నాయన ఎంతమందికి సెక్యూరిటీ ఉన్నాడో ఇక్కడ తన సర్వీస్ మొత్తం 35 ఏళ్ళ సర్వీస్ అన్నారు 35 ఏళ్ళ సర్వీసులల్లా మీకు ఎవరికైనా మాట్లాడారా అసోసియేషన్ వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసి ఏ లీడర్ అన్నా మాట్లాడినా ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు కనీసం కనికరం ఉండదా అరే నా దగ్గర ఒక సంవత్సరమో 6 నెలల్లో చేసిండు పలానా ఆయనని ఇప్పుడు చేసిన ఆయన అన్ని పార్టీల మంత్రి అయినా ఉన్నాడు కదా ఇక్కడ ఒక ఆయన పేరేంది కమ్మైన పేరు ఆయన పేరేంది అజయ్ కాదు ఇప్పుడు ఉన్నటువంటి కాదు ఇప్పుడు ఇంకో ఆయన ఉన్నాడు కదా ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు అంటే ఆయన అన్ని పార్టీలు ఉన్నాయనే కదా ఆయన అన్ని పార్టీలలో మంత్రే కదా ఎక్కడో దగ్గర వీళ్ళందరూ సెల్యూట్ కొట్టి ఇట్లా పెట్టి గన్నులు పట్టుకొని నీ ఎంబడ సెక్యూరిటీ తిరిగి నీ ముంగట ఎస్కాట్ కాట్లను నీ ఇంటికాడ సెక్యూరిటీ ఉన్న దాంట్లో ఉండుంటాడు కదా ఈయన మొత్తము ఎక్కడో దగ్గర ఒక్క పైసా కనికరం లేదా మీకు మీరేం మనుషులే నాకు అర్థమైతే నీ పైసలు పాడుగాను మీ పదవులు పాడుగాను మీరు మనుషులు దుర్మార్గులు మీరు రాక్షసులన్నా కూడా సిగ్గుపడతాయి మీ అసలు చూస్తే ఒక్కడన్నా ఫోన్ చేయడా ఒక్కడన్నా రారా ఇప్పుడు మనం మాట్లాడినాక రేపటి నుంచి వస్తారు నేను ఇట్లున్నా అట్లున్నా అని వాడిని మీడియాకి పెట్టుకొని చేసుకొని ఫోటోలు చేస్తారు ఇవన్నీ కాదు వాటిని రాగానే పుస్లాయించాల్సిన అవసరం లేదు వీళ్ళకు మొత్తం వీళ్ళ సర్వ హక్కులు కావాలి వీళ్ళ ట్రీట్మెంట్ మొత్తం ఆ పిల్లగాని ట్రీట్మెంట్ కూడా మొత్తం చైతన్య రాజా ఏం పేరు మీ తన పేరు చరణ్ రాజుకు మొత్తం ట్రీట్మెంట్ ఇవ్వాలి అట్లనే మొత్తం నిరుద్యోగం ఇప్పటివరకు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎవరికైతే వాళ్ళకి అందరు రావాలనో వాళ్ళందరి వెంటనే రేపు పొద్దుగాల క్యాబినెట్ కూర్చోబెడతావా 2 రోజులు కూర్చోబెడతావా నువ్వు ఉరికి పోయి సమ్మక్క దగ్గర క్యాబినెట్ పెట్టి సోకుల పడు కాదు రేవంత్ రెడ్డి కూర్చొని నువ్వు చేయాల్సినాయి గివిలకి ఇచ్చి వాళ్ళని ఇమ్మీడియట్ గా నువ్వు ఫస్ట్ అన్ని పక్కకు పడాలి అన్ని పక్కకు పడేసి నెంబర్ 1 అడ్రస్ చేయాల్సింది ఇది తర్వాత నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ గివిళ్ళు కూడా వచ్చి మొత్తుకున్నాడు అంటే మాత్రం చాలా అరే రిటైర్మెంట్ అయిన వాళ్ళు పొద్దుగా లేస్తే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఈ నెల ఎంత మందు గోళీలు ఏ వాడాలి ఏం తిండి తినాలి డాక్టర్ చెప్తాడు అయ్యా నువ్వు ఈ తిండి తినకు పలాని తిండి తినే అని ఎలా మన వాళ్ళకు కాడికి వచ్చారు కదా ఇప్పుడు వాళ్ళకి వచ్చారు కదా అక్కడ దానికి వచ్చారు కదా మరి ఇంకోటి ఏంటంటే నిన్నేం ఫేవర్ అడుగుతలేరు కదా వాళ్ళు నువ్వు ఇవ్వాల్సిన పైసలు అసలు వైద్యం కార్డులు మొత్తుకొని వైద్యం కూడా ఇవ్వలేకుండా చచ్చిపోవడం అంటే బరాబర్ ఇప్పుడు ఏంటంటే ఆయన ఒక 10-15 ఏళ్ళు బతుకుండేటన్న వ్యక్తిని ఇద్దరిని ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరిని ఇప్పుడు ఆమె కూడా పాపం ఆమె పరిస్థితి ఎట్లుందో తెలియదు ఇది వెంటిలేటర్ మీద ఉన్నదట తన కూడా అంటే రేవంత్ రెడ్డి నీ ప్రజాపాలన ఎంత గొప్పగా ఉందంటే భార్యాభర్తలు ఇద్దరు ప్రభుత్వం అప్పున్నది వీళ్ళకు ఆ పైసలు ఇవ్వకుంటుంటే వాళ్ళు హాస్పిటల్ నాడు భర్త చనిపోతే భర్త అంతిమ యాత్రకు రాలేని పరిస్థితి కనీసం ఆమెకు తెలియదు కూడా ఆ భర్త చనిపోయిన సంగతి కూడా తెలియనటువంటి అద్భుతమైన ప్రజాపాలన మీద ఉన్నది ఈ జిల్లాలో 3 మంత్రులు చాలా టాప్ మంత్రులు మళ్ళీ మీరంతా అట్లున్నది మీ జిల్లాలనే గీ పరిస్థితి ఉన్నది తెలంగాణ ఈ సిచ్యువేషన్ ఉన్నది కాబట్టి ఇది వెంటనే కావాలంటే మాత్రం ఇమ్మీడియట్ గా రేవంత్ రెడ్డి అంటే ఆయనే ముఖ్యమంత్రి అంటే ఆయనే నీ పాడగాని ముఖ్యమంత్రి నీ ప్రజాపాలన అంతా బక్వాస్ పాలన అనేది నువ్వు కూర్చొని వీళ్ళకి ఇమ్మీడియట్ గా రిలీజ్ నువ్వు ఏం చేస్తావో యాడికి పోతావో ఏ సెంటర్ దగ్గర పోతావో నువ్వు మోడీ దగ్గర పోతావో ఇంకే బ్యాంక్ అప్పు తెచ్చుకుంటావో ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్ట్రా అప్పు తీసుకొస్తున్నావు కదా వాళ్ళవి మాత్రం ఇస్తే కనీసం కొన్ని కుటుంబాలను బాగుపడితే లేకపోతే వాళ్ళ వయసు ఇంకా 10-15 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు 2-3 ఏళ్ళు చచ్చిపోతారు వాళ్ళు సో ఇది పరిస్థితి మొత్తానికైతే ఖమ్మంలో జరిగినటువంటి ఈ మైసయ్య ఏదైతే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అయితే తను చనిపోయినటువంటి విషయం చూస్తూ ఉంటే చాలా అందరి మనసులు కూడా కలిచివేస్తూ ఉన్నాయి సో ఇటు భర్త చనిపోవడం భార్య ఈరోజు నిమ్స్లో ఆసుపత్రిలో వెంటిలేటర్ ఉండడం భర్త చనిపోతే భార్య కనీసం దాన సంస్కారాలు రాలేని పరిస్థితిలో ఈరోజు ఈ కుటుంబం ఉన్నది సో ఇలాంటి కుటుంబంలో దీనికి కారణం ప్రభుత్వాలు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ యొక్క
సంఘటన ఏదైతుందో దాన్ని చూసి అయినా సరే చెల్లించి కనీసం రిటైర్డ్ ఉద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈరోజు డిమాండ్స్ పెద్ద ఎత్తున వినిపిస్తాను. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.